హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ థర్డ్ ఎపిసోడ్. తెల్లవారుజామున ఇంటికి రీచ్ అయ్యి బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చి ఎవ్వరూ గమనించకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ ఓరగా వేసే ఉండడంతో తీసుకొని లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు జై. ఒంటి మీదున్న గోల్డ్ అంతా తీసేసి ఒక్క పసుపు తాడు మాత్రం ఉంచుకొని సోఫాలో తల కింద చేతిని పెట్టుకుని బుజ్జి పప్పీలా నిద్రపోతోంది మిథున. ఆమె వైపు మొహం చిట్లించి చూస్తూ, థ్యాంక్ గాడ్, ఇది బెడ్ ఎక్కకుండా మంచి పని చేసింది, మనకో శ్రమ తగ్గించింది అనుకొని బెడ్ మీద ఉన్న మల్లెల్ని చూసి, సారీ గైస్, మీకు న్యాయం చేయకపోవడం నా తప్పు కాదు. ఇదిగో ఈ గంగిరెద్దునిచ్చి మా గ్రాని నా మెడకు తగిలించింది. ఇలాంటి డర్టీ లేడీస్తో రొమాన్స్ చేసి మీకు ఉన్న గుడ్ విల్ స్పాయిల్ చేయలేక అలా బయటకు పోయాను. ఇట్స్ ఓకే, మీరు ఫీల్ అవ్వకండి, నేను న్యాయం చేస్తా అంటూ బెడ్ మీద పడి రోడ్ రోలర్లా అటూ ఇటూ దొర్లాడు. విన్నావా బావా, ఏం వాగుతున్నాడో రోజా పువ్వుతో చెప్తూ బుగ్గలు నొక్కుంటూ మల్లెపువ్వు. యదవ సచ్చినోడు, బంగారం లాంటి పెళ్ళాన్ని వదిలేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వచ్చి మన మీద పడి పచ్చడి చేస్తూ న్యాయం చేస్తాడట, వీడి జిమ్మడా అంటూ కోపంగా తిట్టిపోసింది రోజా పువ్వు. ఆ డర్టీ లేడీ కోసం అరులు చాచే రోజు ఒకటి వస్తుందిలే, మనం చూడమా ఏంటి అని జై జాతకం చెప్పింది మల్లెపువ్వు. అలసిన దేహం క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది మిథున. గాఢ నిద్రలో ఉన్న భర్తను చూసి చిన్నగా నిట్టూర్చి వెనక్కి తిరిగి పడుకుంది. ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టి నిద్రని దరిచారనివ్వలేదు ఆమెకు. మిథున మధ్యతరగతి కుటుంబంకి తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. చిన్న పొదరిల్లు, 3 బిడ్డలు, పెద్ద కూతురు మిథున. అందంలో అప్సరస, చదువులో సరస్వతి, గుణంలో గౌరీదేవి. తెలివిగా ధైర్యంగా ఉంటుంది, అలాగే వినయం కూడా ఉంది. ఒకసారి గుడిలో మనవుడి క్షేమం కోసం తమను మారి మంచి భార్య దొరకాలని ఉపవాసం చేసి గుడికి వచ్చింది జై నానమ్మ సుభద్ర. ఎండతాపంతో కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమెను గబుక్కున పట్టుకొని, బామ్మగారు జాగ్రత్త అంటోంది మిథున. సోయి లేకుండా మిథున చేతుల్లోనే జారిపోయింది సుభద్ర. ఏ బుజ్జి, వాటర్ తీసుకురా అని తన చెల్లెల్ని వినీతని పిలిచింది. వాటర్ బాటిల్ తీసుకుని పరుగున వచ్చి, అక్కా ఇవిగో నీళ్లు అని ఇచ్చింది బుజ్జి. నీళ్లు తీసుకొని మొహం మీద చిలకరించి, బామ్మగారు కొద్దిగా ఈ నీళ్లు తాగండి అని గొంతులో నీళ్లు పోసింది. కొంచెం ప్రాణం తెప్పరిల్లి కళ్ళు తెరిచి చూసి, థ్యాంక్స్ అమ్మా, సమయానికి హెల్ప్ చేసావు అంటూ నీరసంగా చెప్పింది. మీరు ఇలా రండి, నీడన కూర్చుందరు గాని, నాకు థ్యాంక్స్లవి ఏమీ వద్దు అని బుజ్జి వెళ్ళి ప్రసాదం తీసుకురా అని పంపింది మిథున. అయ్యో, నేను ఉపవాసం ఉన్నాను, నా మనవడికి మంచి పెళ్ళం రావాలని అంటూ కంగారుగా అంది ఆమె. ఉపవాసం ఉండి మొరపెడితేనే కానీ దేవుడు మీ విన్నపం వినడా అన్నాడా బామ్మగారు? ఆత్మశుద్ధితో చేసే ఏ విన్నపం అయినా భగవంతుడు వింటాడు. ఆయనకు కావలసింది మనసు పొట్ట మార్చుకోవటం కాదు అని నవ్వింది. నీ పేరేంటమ్మా అని అడిగింది బామ్మ. మిథునండి అని చెల్లెలు ప్రసాదం తేవటంతో తనే స్వయంగా తినిపించి వాటర్ పట్టించింది. మాటల్లో పెట్టి వాళ్ళ కుటుంబం గురించి అన్ని వివరాలు లాగి తన మనసులో ఉన్న ఆలోచనకు రూపం ఇవ్వాలని దేవుడికి మరోసారి దండం పెట్టుకుని వెళ్ళింది సుభద్ర. మిథునతో పెళ్లి అనగానే కోడలు మనవడు ఎదిరించారు. తిండి మానేసి నిరాహార దీక్ష చేసి మరీ జైని ఒప్పించింది. నీరజ్ కూడా లేనింటి అమ్మాయి జై ఫాదర్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు తెచ్చిన విలాసాలతో నిమిషం ఖాళీ లేకుండా లైఫ్ని ఎంత బిజీగా ఉంచుకోవచ్చో అంత బిజీగా ఉంటూ ఫుల్ ఎంజాయ్మెంట్తో గడుపుతోంది ఆమె. కొడుకు బిజినెస్లో బిజీ, జై కూడా ఆఫీస్కి వెళ్తాడు, కానీ ఎక్కువ ఫ్రెండ్స్ టూర్సు అంటూ తిరుగుతాడు. నీరజ క్లబ్బులు, కిట్టి పార్టీలంటూ క్షణం తీరిక ఉండదు. కోటీశ్వర్ల సంబంధం వెతుక్కుంటూ రావడంతో అబ్బాయి ఎలాంటివాడో అనేది తెలుసుకోకుండా జైకి మిథున్తో పెళ్లి చేసేశారు. నలుగురిలో గొప్పగా చెప్పుకోవటానికి కానీ ఎందుకు పనికిరాని పెద్దింటి వాళ్ళు అని వీళ్ళకన్నా ఆలోచనే లేదు. కనీసం తమ ఇంటికి రావడానికి, తమను పలకరించడానికి కూడా ఇష్టపడిన అల్లుడిని చూసి కూడా అనుమానం రాలేదు శేఖర్ మీనాక్షులకు. అలా కార్యం కంచికి మిథున సోఫాకి చేరింది. తూర్పు ఉదయపు సూర్యకిరణాలు పొడమిని తాకకముందే లేచి తలారా స్నానం చేసి మరో చీర కట్టుకుని తలకు టవల్ చుట్టుకుని కిందకి వెళ్ళింది మిథున. ఇంట్లో మేట్స్ తమ పని తాము చేసుకుంటున్నారు. ముందు రోజు దీపం వెలిగించిన దేవుడి గదికి వెళ్ళి పూజామందిరం అంతా శుభ్రం చేసి పూజ చేసి హారతిచ్చి దండం పెట్టుకుని సాంబ్రాణి ధూపం వేస్తూ ధూపార్తి పట్టుకొని ఇల్లంతా తిరిగి కిందకి వచ్చింది. హాల్లోనే ఉన్న సుభద్ర కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. తన కోడలు ఎలా ఉండాలని ఆశపడిందో అది తీరకపోయినా మనవడి భార్య వల్ల తన ఆశ తీర్చిందనే ఆనందం ఆవిడ కళ్ళల్లో కనిపించింది. చిరునవ్వుతో పూజ అయిందా మిథున అని అడిగింది సుభద్ర.
చిన్నగా తల పంకించి మా అమ్మ వాళ్ళు అంటూ అదొకలా అడిగింది. నైట్ వెళ్ళిపోయారమ్మా, ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని ఏదైనా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టు వెళ్ళు అని తల నిమురుతూ మిథునని తేరిపారా చూసింది పెద్దావిడ. విచ్చిన ఫ్రెష్ గులాబీ మొగ్గలా ఉన్న ఆమెను చూసి మనసులోనే బాధపడుతూ చిన్న నిట్టూర్పు విడిచి వెళ్ళమ్మా అంది. కొడుకు ఫ్రెషప్ అయి కిందకి వచ్చి రెడీ అయ్యి వచ్చాడు. చురుగ్గా చూస్తూ నీకెప్పుడూ బిజినెస్ రందేనా సారథి, ఇంటి గురించి పట్టించుకోవా అని సీరియస్గా ప్రశ్నించింది బామ్మ. అంత కోపం దేనికమ్మా, ఇప్పుడు ఏం జరిగింది అని అయోమయంగా అన్నాడు సారథి. ఇప్పుడు టైం ఎంత? లేట్ నైట్ వచ్చినా నువ్వు లేచావు, ఇంటి యజమాని కోడలు కూడా వచ్చినా అత్తగారు ఎప్పుడు లేవాలి అని కరుగ్గా అడిగింది. నీరజ కోసమా నువ్వు అడిగేది అని తేలిగ్గా తీసిపడేసి తన లేజీతనం కోసం నీకు తెలుసు కదమ్మా అన్నాడు సారథి. ఇంకా ఎన్నాళ్ళు సారథి, నాది పెరిగే వయసు తరిగే వయసు కాదు. ఈరోజు ఉంటా, రేపు చెప్పలేను. ఇంటి గురించి చూసుకునే బాధ్యత తనదే కదా అని ఆవేదనగా అంది సుభద్ర. అమ్మా ఏంటా మాటలు అని కోపంగా అరిచాడు. నిజం సారథి, వినటానికి కష్టంగా ఉందని ఆయుష్ పెరగదు, నువ్వే నీరజ్తో చెప్పు అంది పెద్దావిడ. కాఫీ కప్పులతో వచ్చింది మిథున. చిన్న చిరునవ్వు నవ్వి జై లేవలేదా అమ్మా అని ఆప్యాయంగా అడిగాడు సారథి. లేదండి అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది. అమ్మ పట్టుపడితే పట్టావు కానీ లక్ష్మీదేవి లాంటి కోడలను తెచ్చావు. వయసులో ఉండగా మంచి చెడు తెలుసుకోలేని మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టినా నువ్వు నాకు మంచే చేశావు, థ్యాంక్స్ అన్నారు సారథి. నేను చేసిన మంచి నీ కొడుకు కళ్ళకి వెస్ట్రన్ కల్చర్ మాయపొరలు కప్పేసి ఉల్లికి మల్లెకు తేడా తెలియక ప్రవర్తిస్తున్నాడు. వాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించాలి అని మనసులో అనుకుంది. టిప్ టాప్గా రెడీ అయ్యి హెయిర్ స్టైల్ని సరిచేసుకుంటూ సారథి నైట్ పార్టీ ఉంది, మిసెస్ ముఖర్జీ వాళ్ళ మ్యారేజ్ డే, నువ్వు తప్పకుండా రావాలి, లేకపోతే మనం చీప్ అయిపోతాం అంది నీరజ. అది సరే, నీ పెళ్లి రోజు ఎప్పుడో అది నీకు గుర్తుందా? నీ కొడుక్కి పెళ్ళయ్యి కోడలు ఇంట్లో ఉంది, తనకి ఏదో ఏంటో చెప్పే బాధ్యత ఉందా అంటూ దీర్ఘాలు తీసింది సుభద్ర. ఓ అత్తయ్య, ఇలాంటి సిల్లీ పనులు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో చేస్తారు, మనలాంటి హై క్లాస్ ఫ్యామిలీస్లో కాదు అంటూ అసహనం వ్యక్తం చేసింది నీరజ. ఓ అవునా, నువ్వు ఎంత హై క్లాస్ నుంచి వచ్చావేంటి అని రెట్టించింది బామ్మ. తన మూలాలు వెతికేసరికి నీరజ్కు ఎక్కడ తగలబడాలో అక్కడే తగలబడి మొహం వివర్ణం అయిపోయింది. డబ్బు స్టేటస్ అనేది బయట మన గౌరవం హోదా పెరగడానికి అంతే. ఇల్లు మొగుడు పిల్లల్ని వదిలేసి ఊరి మీద పడి బలాదూర్ తిరగడానికి కాదు. నీతో పాటు తిరిగే ఆ దరిద్రాలకు సిగ్గు సరం ఏమీ లేవా అని తిట్టిపోసింది బామ్మ. ఆస్తి అంతా ఆవిడ పేరే ఉండటంతో ఏమీ చేయలేక ముంగిలా చూస్తూ ఊరుకుంది. లోపల మాత్రం 100 బూతులు వేసుకుంటోంది, అది వేరే విషయంలేండి. మిడిగుడ్లు వేసుకుని ఇంకా నిలబడ్డావే, మిథునను పలకరించు వెళ్ళు అంటూ ఆర్డర్ వేసింది. లేడీ హిట్లర్ నా ప్రాణాలను తోడేస్తోంది ఈవిడ రిస్ట్రిక్షన్స్తో అని ఎన్నర్లో గింజుకుంటూనే హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి భర్తని కాల్చేసేలా చూస్తూ వెళ్ళింది నీరజ. తన చేత్తో తల్లి చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు ఎన్నర్లో తీన్మారాడుతూ సారథి. నువ్వు మారితే నీ కొడుకు పెళ్ళం ఆటోమేటిక్గా మారతారా అని కసిరింది. చిన్నగా నవ్వి కోడలు వచ్చిన వేళా విశేషం, మారతారేమోనమ్మా అన్నాడు నవ్వుతూ సారథి కూడా. పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్లకు బౌల్స్లో వేస్తోంది మిథున. ఏం చేస్తున్నావు అంటూ టెక్కుగా అడిగింది నీరజ. వయస్సు దాచుకోవటానికి మొహాన పూసిన మట్టిపోతను చూసి అదేనండి, మేకప్ చూసి ఇంత ఉదయాన్నే ఇదేం చండాలంరా దేవుడా అనుకుని పొంగలి చేశానండి అంది మొహాన నవ్వు పోయిస్తూ. కోడలు అందంగానే ఉండటంతో తన ఈగో సాటిస్ఫై అయ్యి పొంగలా ఏంటి, ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా అంటూ బౌల్ తీసుకుంది నీరజ. ఫస్ట్ టైం దేవుడికి పొంగలి పెడితే మంచిదండి అని వెళ్ళిపోయింది. స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకొని బాగానే చేసింది అనుకుంటూ లొట్టలేసుకొని ఆవురావురమంటూ క్షణంలో బౌల్ని ఖాళీ చేసేసింది. జైకి కాఫీ ఇవ్వమ్మా అంటూ బౌల్ తీసుకుంది బామ్మ. టెన్షన్గా చూసింది, కాఫీ తీసుకువెళ్ళాలా అని. వెళ్ళు అంటూ సైగ చేసింది పెద్దావిడ. ఇక తప్పక వెళ్ళింది కాఫీ ఫ్లాస్క్ తీసుకుని పైకి. బెడ్ మీద అడ్డం తిరిగేసి ఆరాంగా పడుకున్నాడు జై. అతన్ని చూసి పిలవాలనిపించక కాఫీ పక్కనే టీపాయ్ మీద పెట్టేసి హెయిర్కి ఉన్న టవల్ తీసి బాల్కనీలోకి వెళ్ళి ఆరబెట్టుకుంటూ బయట వ్యూ చూస్తోంది. ఫోన్ రింగ్తో కళ్ళు భారంగా తెరిచి బెడ్ మీద చేత్తో వెతుకుని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అంటూ స్లీపీ వాయిస్తో అన్నాడు జై. హలో జై అంటూ నిషా ఎక్కేంత మత్తుగా పిలిచింది అట్నుంచి. ఆశా అన్నాడు నిద్రమత్తు వదిలించుకుంటూ. నేను 1/2 అవర్లో మీ ఇంట్లో ఉంటాను, త్వరగా రెడీ అవ్వు అంటూ కట్ చేసింది ఆశ. ఆశ ఫోన్ కట్ అయ్యాక బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని బెడ్ దిగాడు.
టీపాయ్ మీద కాఫీ ఫ్లాస్కుని కప్పుని చూసి నొసలు ముడివేసి అటూ ఇటూ చూశాడు మిథున కోసం. గాజులు గలగలలు బాల్కనీ నుంచి వినిపించి 4 అడుగులు వేసి తొంగి చూశాడు దొంగోడిలా. అంత దొంగచూపులు ఎందుకు, నీ పెళ్ళామే కదా, డైరెక్ట్గా చూడొచ్చు అంటూ ఇన్నర్ ఘోషించింది. చూప్, నోరుమయ్యి, అదేమన్నా అందగత్తే, సొల్లు కార్చుకోవడానికా అని ఈసడింపుగా అన్నాడు. డైలీ వర్కర్స్ ఎక్కువై నిద్రలేక చెత్వారం వచ్చిందనుకుంటా, ఐ కన్సల్టెంట్ దగ్గరికి పో, నువ్వు మోస్తావా అంటూ మరో 4 అడుగులు ముందుకు వేశాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి ఫ్రీజ్ అయిపోయాడు బాబు. కొంపదీసి హార్ట్అటాక్ వచ్చి పోయాడా? అయ్యో, ఇప్పుడు నేను ఏ జోడీని వెతుక్కోవాలి దేవుడా అంటూ ఇన్నర్ రాగాలు తీస్తూ ముక్కు చీదింది. రేయ్, అటు చూడరా అంటూ నోటి నుంచి లాలాజలం పారిస్తూ ఉంటాడు జై. ఏముంది అని కాస్త ముందుకు వచ్చి చూస్తూ, అబ్బా సుందర దృశ్యం, మతి పోతోంది అంటూ మిథున విల్లులా వంగిన నడుముని అక్కడ సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఆరెంజ్ రోజ్ మిక్సీలో వేసి తిప్పితే వచ్చే కలర్లో కనిపించి ఊరిస్తోంది. ఏదో అనుకున్నాం, దీని స్ట్రక్చర్ బాగానే ఉన్నాయిరా అంటూ హార్ట్ మీద చేత్తో రబ్ చేసుకున్నాడు జై. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఆశ చాక్లెట్ పేడమొహం కంటే సూపర్ అందగత్తే, గడ్డి తినేవాడికి చక్కెర పొంగల్ రుచి అని తెలుసు అంటూ వెక్కిరించింది ఇన్నర్. గుర్రగా చూస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఏయ్ అంటూ అరిచాడు. దీని అందం చూసి మెల్ట్ అయితే లైఫ్ లాంగ్ మన నెత్తిని ఎక్కి పెళ్ళాం అదాటి చేస్తుంది అనుకున్నాడు జై. అరుపుకి ఉలిక్కిపడి హెయిర్ వెనక్కి వేసుకుని లోపలికి వచ్చింది మిథున. లేవగానే కాఫీ ఇవ్వాలని తెలీదా అంటూ సీరియస్గా అడిగాడు. బిత్తర చూపులు చూస్తూ కంగారుగా వంగి ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసింది. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.